స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? అందరూ కూడా బాగుండాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ యొక్క సమయంలో ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. ఇప్పటికే సమయం చాలా ఆలస్యమైంది, కొంచెం సమయం మాత్రమే ఉంది. సమయంలోనే త్వరగా మనకున్న సమయంలోనే కార్యక్రమాన్ని ముగించుకోవాలి కనుక ప్రార్థన చేసుకుందాం. అందరూ ఆలస్యం చేయకుండా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు సర్వ సృష్టికి కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ దినమంతా ఉదయం నుంచి ఈ సమయం వరకు నీ సజీవమైన రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ సమయంలో ప్రభా ప్రార్థించి కొడుకుని మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాం. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి. నేను మీ అధ్యక్షతలో నడిపించండి ప్రభా. ఇదిగో తండ్రి, వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఎవరు ఏ అవసరాలతో వచ్చారో, అక్కర్లతో వచ్చారో సమస్తం ఎరిగిన దేవుడినికి స్తోత్రాలు. వారి అవసరాలు అక్కర్తలు తీర్చండి. హృదయాంతరంగాలు తెలుసు ప్రభా, మీకు హృదయ వాంఛలను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇంకా మార్గ మధ్యలో కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారు కూడా సకాలంలో రావడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, ఈ దినం తండ్రి ట్రాన్స్పోర్ట్ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కృపా కనికరం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, ఈ దినం తండ్రి ప్రభా, నేను ఇదిగో మా సహోదరులు రవి గారి కుమార్తె ప్రభా సాయి ప్రసన్న పుట్టినరోజు ప్రభా, బిడ్డకు అనుగ్రహించిన దయాకిరీటను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో సంఘాన్ని ప్రేమించి దినం వారు ఏర్పాటు చేసిన ప్రేమిందని బట్టి స్తోత్రాలు. ఎంతైతే నీ పనులు హెచ్చించారు, రెట్టింపు దేవుల ఆశీర్వాదాలు సమృద్ధిని వారి కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో బిడ్డకి సంవత్సరం మొదలుకున్న సంవత్సరాంతం వరకు నీ కాపుదల భద్రతను దయచేయండి. ప్రతి విషయంలో కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో తండ్రి ప్రభా, మా ప్రియులు జాన్ గారిని బట్టి ప్రభా నాయన ఇదిగో ఇస్సాకుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. చాలా దినాల తర్వాత నీ సన్నిధిలో మరలా చూడటానికి మీరు కృప చూపు అందరం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇది మొలకు నిరంతరం నీ సన్నిధిలో ఈ విధంగా మాతో పాటు కలిసి పనిచేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాలను దీవించండి. ప్రతి విషయంలో మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన, ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ కొడుకును ప్రారంభిస్తూ ఉండగా మీరు సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో కృపను అనుగ్రహించండి. ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటల ద్వారా నీ నామను మహింపరుస్తుండగా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మంచి స్వరాలు దయచేయండి, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలు మీరు ఉండండి. కీర్తన భాగం చదివిన బిడ్డలు మీరు ఉండండి, స్తోత్రాలు. వాక్యం పట్టుకు నిలబడిచిన నీ కుమారులు మీరు ఉండండి. ఏడంతల ఆత్మశక్తితో నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయండి. ముగింపు ప్రార్థన దీవెన ఆశీర్వాదాలతో మరల మేము తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయమని. ఇదిగో తండ్రి, పునరుద్ధరణలో మేము అందరం కూడా ఆరాధిస్తూ ఉన్నాం. కేవలం మీ కృప మాత్రమే నాయన. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి నీ నామలో ఈ కొడుకుని మీ అసలుకి అప్పగిస్తూ మా ప్రభు రక్షకుడు విమోచకుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగిలేసిన క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషంలో పాటల ద్వారా ఆయన నామను మహింపరుద్దాం. హల్లెలూయా. దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. హల్లెలూయా, స్తోత్రం.
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలుగనను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలుగనను చూడగా, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగుడుద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పు అవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నా యందు నెరవేర్పు అవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నా మది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవే నా తోడుగా, నీవే నా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. హల్లెలూయా. యొక్క సమయంలో లేస్తులు బయటైతే ఆరాధన చేసుకుందాం. అని చేస్తారా ఆరాధన?
ప్రేమించదని అధికముగా అని ఆరాధన చేసుకుందామండి. పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధన చేద్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ నా శక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ నా శక్తితో, పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. అందరూ చెప్పండి పడదాం. ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. స్వస్థపరచావే వందనమయ్యా, స్వస్థపరచావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నా శక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో, పూర్ణ
మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన. పరిశుద్ధడానికి స్తోత్రాలు. పరమ తండ్రి నీకు వందనాలు. ఎదుగో ప్రభా, ఇంతవరకు పాటలు మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఇదిగో నీ పిల్లలుగా మేము ఇంతవరకు ఆరాధించాం, స్తుతించాం, నీ నామాన్ని గణపరిచాం ప్రభా. అందరబడి స్తోత్రాలు చెల్లిస్తూ ఒట్టివారం ప్రభా నాయనా, ఇదిగో మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు నిండుకుని హృదయం నిండుకుని వెళ్ళే కృప దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయండి. ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాను. నేను ఇదిగో ఈ మందిరం మీద ప్రభా, ఈ మందిరం మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ మందిరంలో ఏ సమస్యలు లేకుండా, ఇబ్బందులు లేకుండా నేను ఇదిగో మీ వాక్యం ఏదైతే బోధిస్తూ ఉందో సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు మనోహరమని బోధిస్తూ ఉందో ప్రభా, అటువంటి ఐక్యతలో మేము కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రభా నన్ను ఇదిగో అన్ని విషయాల్లో నీ కృపను అనుగ్రహించుకుని ప్రభా నేను ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో నేను ఈ మందిరాన్ని నేను మీరు అభివృద్ధి పరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నేను ఇదిగో అనేక మందిని నీ మందిరంలో నేను ప్రభు నిలబెడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాయ. ఎందరికో లేని గొప్ప ధన్యత నీ మందిరంలో మీరు అనుగ్రహించారు ప్రభా. ఇచ్చినటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా నేను గుర్తెరిగి నేను చేయటానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. ఈ లోకంలో మేము ఎంత సంపాదించిన వ్యర్థం, ఎంత కూడబెట్టుకున్న వ్యర్థమే ప్రభా. ఇదిగో మేము బ్రతికుండగానే మీరు ఇచ్చిన ప్రాణంతో నేను ప్రభా నేను మేము సజీవంగా ఉండగానే మిమ్మల్ని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి ప్రభా. అటు విధమైన కృపను ప్రతి ఒక్కరిలో దయచేయండి. ఒకరినొకరు క్షమాపణ కలిగినటువంటి మనసుతో ముందుకు కొనసాగే భాగ్యం దయచేయండి. ఇదిగో తండ్రి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా ఇదిగో నేను నీ పని మాత్రం ఆగదు ప్రభా. నేను ఇదిగో అన్ని విషయాల్లో మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో వచ్చిన బిడ్డలు మరొకసారి జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో బలహీనంగా ఉండొచ్చు ప్రభా, బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, అనేకమైనటువంటి సమస్యల కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి సమస్య నుంచి మీరు విడుదలస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి కొడుకుని మీ అస్తలకు అప్పగిస్తూ జరిగే కార్యక్రమం అంతా మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. ఈ కొడుకు నడిపించవలసిందిగా మరి సహోదరులు సతీష్ గారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను.
దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరొకసారి కొత్తగా వచ్చిన మా జానన్నకు ప్రత్యేక వందనాలండి. ఒకసారి లేచి నిల్చుండన్న, ఇద్దరా లేచి నిల్చోండి, లేచి నిల్చోండి. ఇషాక్ అన్న కూడా లేచి నిల్చుంటే మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మీరు వచ్చినందుకు ఎంతో ఆసక్తితో. అన్న జానన్న నాకు మంచి ఫ్రెండు, మరి అన్న నాకైతే కొద్దిగా ఎక్కువ తెలియదు. చూసినా అన్న, మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా రండి, కూర్చోండి అన్న. మరి ఈ సమయంలో కీర్తన చదువుకుందాం. అందరం లేచి నిలిచినట్టయితే 89వ కీర్తన మన జానన్న గారు వచ్చి చదవాల్సిందిగా కోరుతున్నాను. రండి అన్న. దేవునామనికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. 84, 89. వాక్యం ప్రతి వాక్యం చదువుతారు. ఎలా చదువుతారు అంటే చదివిన నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయపదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడము యెహోవా వశము, మా రాజా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడ. అప్పుడు నీవు దర్శనమును నీ భక్తులతో ఇట్లా సెలవిచ్చుచుంటివి, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతేక అతనికి తోడయుండెను, నా బహుబలము అతన్ని బలపరిచెను. ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగపట్టే వారిని మొత్తెదను. నా విశ్వాస సత్యము నా కృపయు అతనికి తోడయుండెను. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతనే, నదుల మీద అతని కుడి చేతనే ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వతకాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులను అనుసరించిన యెడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి మొత్తం 30 వరకు నా ఆజ్ఞలను గైకొన్న యెడల. చదవబడిన వాక్యం దేవుడు మన వెనుకల్లో ఆశ్రయించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరు కూర్చున్నట్టయితే చదవబడిన వాక్యాన్ని బట్టి జానన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ విన్నారు కదండి. దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఆజ్ఞలు పాటించుకుంటే మొత్తం వేస్తాడంట. మరి మొత్తం వేయడా? మరి ఆయన పని చెప్తే చేయాలి కదా మనందరం.
నవ్వుకుంటూ చేయాలి, ఏడ్చుకుంటూ చేయొద్దు. ఎప్పుడు కానీ సంతోషంగా ఆయన పని చేస్తే ఏమన్నాడు ఆయన? లాస్ట్కి ఏమన్నాడండి? 29:28 శాశ్వత కాలం వరకు ఆయన సంతానమును ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదాం. ఏం చేస్తాడు? సదాకాలం మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఎల్లప్పుడూ కాపాడుతాడని నమ్ముతూ ఆయన పని చేస్తూ ఆనందించుదాం, ఆయన స్తుతిస్తూ కనపరుస్తూ. ఈ సమయంలో ఒక ప్రత్యేక పాట ఉన్ని గారు వచ్చి పాడతారు. దేవునికి మహిమ కలుగును. తెలుసునా మటి దేహముపై మమకారమా నీ వెంటరాని వాటికై పోరాటమా మటి దేహముపై మమకారమా నీ వెంటరాని వాటికై పోరాటమా వటి ఊపిరే నీదని మరువకుమా మరణమే ఎడబాటని నీ దేహమే విడవాలని దేవుడు రాసిన శాసనం తెలుసునా విడిచి వెళ్ళి ఆ తరుణం అల్లుకున్న బంధాలు ఆపగలవని మరణం ఆప్తులైన వారిని విడిచి వెళ్ళి ఆ తరుణం ఆశలెన్ని ఉన్నా ఆస్తులెన్ని ఉన్నా ఆవిరైపోయే జీవితం అందము మోసమై సౌందర్యం వ్యర్థమై శిథిలమైపోయే దేహము మట్టి దేహముపై మమకారమా నీ
తృప్తి పొందుటే మేలు. అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే కలిగి ఉన్న వాటితో తృప్తి పొందుటే మేలు. లోకమే నాదంటూ పాపిగా మరణిస్తే నీ ఆత్మయే నాశనం. పాప పరిహారముకై క్రీస్తుని విశ్వసిస్తే నీ ఆత్మయే నిత్య జీవము. మట్టి దేహముపై మమకారము నీ వెంటరాని వాటికై పోరాటము. మట్టి దేహముకై మమకారము నీ వెంటరాని వాటికై పోరాటము. వట్టి ఊపిరి నీదని మరువకుమా. మరణమే ఎడబాటని నీ దేహమే విడవాలని దేవుడు రాసిన శాసనం తెలుసునా. మర్మమే నీకున్నను నీ చావుతో విడవాలని శాశ్వతమేది కాదని తెలుసునా. మట్టి దేహముపై మమకారమా నీ వెంటరాని వాటికై పోరాటమా. మట్టి దేహముపై మమకారమా నీ వెంటరాని వాటికై పోరాటమా. వట్టి ఊపిరే నీదని మరువకుమా. హల్లెలూయా. చక్కటి పాట పాడి వినిపించిన ఉన్ని గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయం తక్కువ ఉంది, మనం ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్యం కొరకు మన అన్న ఇషాక్ గారు వచ్చి ప్రార్థన చేయాల్సింది కోరుతున్నాను. కళ్ళు మూసుకుంటున్నాను. సైన్యములకు అధిపతియగు దేవ, సర్వాధికారివి, సర్వోన్నతుడవు, పరమ పవిత్రుడవు, నిందారహితుడవు ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి నీ కృపలో ప్రభువా నీ కౌగిలిలో దాచి భద్రపరిచినందుకు నీకు వందనాలు. ఈ రీతిగా ప్రభా నిన్ను పాడి కొనియాడడానికి, నీ నామాన్ని గణపరచడానికి ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మా యొక్క ప్రభా స్వరాలు ప్రభా నా తండ్రి నీ నామాన్ని స్మరించడానికి ప్రభువా, నీ మాటలు ప్రభా నా తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా వాటి ప్రకారంగా జీవించడానికి నాయన నీ యొక్క ప్రభ మాటలతో మమ్మల్ని తృప్తిపరచండి, మా హృదయంలో భద్రపరచండి. సాతాను ప్రభ తండ్రి ఆ మాటలు మాలో నుంచి దొంగిలించకుండా మేము జాగ్రత్తగా ప్రభువా గట్టిగా పట్టుకొని ప్రభువా మా యొక్క ప్రభు నా తండ్రి హృదయం అనే పలక మీద రాసుకొని ప్రభువా అనుదినం ధ్యానిస్తూ నిన్ను వెంబడించే బిడ్డలుగా ఉండడానికి ప్రభువా నీ యొక్క సహాయం ప్రభువా మా అందరికీ దయచేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రార్థన చేసిన ఇషాకన్నను బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయాన్ని శైలజమ్మ గారికి అప్పగిద్దాం. నమస్తారా రాజ్కుమార్ అన్న గారికి సమయాన్ని ఇద్దాం. అందరు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.
అంతవరకు కూడా ప్రభు చక్కగా పాటల ద్వారా, కీర్తన ద్వారా, ప్రార్థన ద్వారా ఎంతవరకు బలపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది నిమిషములు, మనకు కొంచెం సమయమే ఉంది, ఆ సమయంలో ఎంతవరకు అయితే అంతవరకు వాక్యాన్ని చూద్దాం. ఈ లోకంలో మనం జన్మించినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా అనేకమైనటువంటి శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నాం. అనేకమంటి బలహీనతల గుండా మనం వెళ్తూ ఉన్నాం. ఈ శ్రమలకి లేకపోతే బలహీనతలకి కారణం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే దానికి మనమే కారకులు. శ్రమలు రావటానికైనా మనమే కారణం, బలహీనతల్లోకి వెళ్ళటానికైనా మనమే కారణం. ఎందుకంటే మనం అల్ప విశ్వాసులాగే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. నమ్మకమైన విశ్వాసము ఇంకా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతోటి ఆయన్ని ఆరాధించలేనటువంటి పరిస్థితుల్లోనే మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే ఆయన వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చినని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎప్పుడు కూడా ఆయన వద్దకి రావటానికి సిద్ధంగా ఉండాలండి. ఎప్పుడైనా సరే ఆయన దగ్గరకు వచ్చే విషయంలో మనం ఏ ఆలోచన కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయనే మనల్ని సృజించాడు, ఆయనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మన కుటుంబంలో కావచ్చు, ఏదైనా సరే మనం ప్రార్థిస్తేనే ఆయన మనకు అన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా అన్నీ అనుగ్రహిస్తున్నటువంటి దేవుణ్ణి మనమందరం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం కనుకే శ్రమల గుండా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ శ్రమల గుండా మనం వెళ్ళకుండా ఈ చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి అంటే పరిశుద్ధుడైనటువంటి ప్రభువుని మన హృదయంలోని స్వీకరించాలి. పరిశుద్ధుడైనటువంటి ప్రభువుని ఎప్పుడైతే మన హృదయంలోనికి స్వీకరిస్తామో, ఆహ్వానిస్తామో, అప్పుడు మనలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా వెళ్ళిపోయి వెలుగు ఉదయిస్తూ ఉంది. మనం ఒకవేళ వెలుగులోకి వచ్చి కూడా మరలా చీకటిలోకి వెళ్ళిపోతూ ఉన్నామంటే దాన్ని బట్టి కూడా శ్రమల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకే కొద్ది నిమిషాలు కీర్తన భాగాన్ని 2 విధాలుగా మీకు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు రాసినటువంటి కీర్తన భాగం 7వ కీర్తనని కొద్ది నిమిషములు మనం ధ్యానం చేద్దాం. దావీదు రాసినటువంటి 7వ కీర్తన మొదట చిన్న అక్షరాలతో ఉంచండి, ఆ యొక్క మాటను చదువుదాం. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది వేణనాద సహిత గీతము అని కనిపిస్తోంది. ఇక్కడ కీర్తనకారుడు ఈ కీర్తన రాశాడు. కీర్తనలు అంటే చక్కని పాటలు. ఈ యొక్క పాటను భక్తుడైనటువంటి దావీదు రాస్తూ ఉన్నాడు. ఆయన ఏ సందర్భంలో రాస్తూ ఉన్నాడు అనేది ఆ వాక్యాలన్నీ చదివితే మనకు అర్థమైపోతూ ఉంది. అయితే ఆయన ఆ కీర్తన భాగాన్ని రాస్తూ, ఆ పాటను రాస్తూ, అది ఏ స్కేల్లో పాడాలో కూడా ఆయనే చెప్తూ ఉన్నాడు. వీణనాద సహిత గీతము అని అంటే అది ఏ విధంగా పాడాలి అనే విషయాన్ని కూడా ఆయనే ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏ సందర్భంలో ఆ కీర్తన భాగాన్ని రాశాడు అంటే బెన్యామీను వంశస్థుడైన కూసు చెప్పిన మాటల విషయమై దావీదు రాశారు. కూషు అంటే ఎవరికైనా అర్థం తెలుసండి? నల్లనివాడు, కరెక్ట్. ఈ కూసు అనేది ఒక దేశం అండి. ఈ దేశం వచ్చేసి ఎర్ర సముద్ర మధ్యధార అక్కడ ఆ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఉన్నవారందరూ కూడా కూసి దేశస్తులు అన్నమాట. ఈ కూసు దేశస్తులు అందరూ కూడా నల్లగా ఉంటారు. నలుపు దేనికి సాదృశ్యం అండి? చీకటికి సాదృశ్యం. వారిని వెలుతురులో అయితేనే చూడగలుగుతాం. మామూలుగా చెప్పాలంటే వారు కళ్ళు తప్ప ఏది కూడా కనిపించదు, అంత నల్లగా ఉంటారన్నమాట వాళ్ళు. అయితే ఈ కూసు చెప్పిన మాటలపై దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కూసు అనేవాడు ఏం చేస్తూ ఉన్నాడంటే పక్కన ఉన్నవారికి దావీదు చేస్తున్నటువంటి పనులు కానీ ప్రయత్నాలు కానీ ఆయన ఏదైతే చేస్తూ ఉన్నాడో అవన్నీ కూడా ఇతరులకు చేరవేస్తూ ఉన్నాడు. అందుకే కూసు
దేశస్థుడి మీద దావీదు రాసినటువంటి కీర్తన. ఎందుకు ఈ కీర్తన రాశాడు అంటే, ఈ నల్లని వాడు, ఈ నలుపు అనేదే పాపానికి సాదృశ్యంగా ఉంది, లేకపోతే చీకటికి సాదృశ్యంగా ఉంది. అనేకమైనటువంటి విషయాలు అక్కడ ఉన్నటువంటి అధికారులకి దావీదు గురించి తెలియపరుస్తూ కొన్ని ఇబ్బందుల్లోకి దావీదుని నెట్టేసినట్లుగా ఈ కీర్తన భాగం మనకు కనిపిస్తూ ఉంది. అందుకే బెన్యామీను వంశస్థుడైన కూసు అనేవాడు ఒకడున్నాడు. వాడు చెప్పిన మాటల మీద విసుగుపోయినటువంటి దావీదు రాసినటువంటి కీర్తన ఇది. ఆ కీర్తన కూడా ఆయన ఒక అందమైన రీతిలో వీణానాద సహిత గీతంగా ఈ యొక్క పాటను యేసు ప్రభుల వారి దగ్గర సమర్పిస్తూ ఉన్నాడు. ఏ విధంగా సమర్పిస్తూ ఉన్నాడో ఒకసారి మొదటి వచనాన్ని మనం చూద్దాం. యెహోవా నా దేవా, నేను నీ శరణుచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించి వాడెవడను లేకపోగా వారు సింహము వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. సరిపోతుందండి. ఈ మాటలో మనం చూసినట్లయితే ఈ కూసు చెప్పినటువంటి మాటల మీద విసుగుపోయినటువంటి దావీదు, లేకపోతే ఈ కూసు అనే దేశస్థుడు చెప్పినటువంటి మాటల మీద శ్రమల్లోకి వెళ్ళిపోయినటువంటి దావీదు, తరమబడుతూ ఉన్నటువంటి దావీదు రాస్తూ ఉన్నటువంటి మాట ఇది. యెహోవా నా దేవా, నేను నీ శరణజొచ్చి అన్నానయ్యా, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించు. నన్ను తప్పించేవాడెవడను లేకపోగా వారు సింహము వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుమని బలవంతుడైనటువంటి దావీదు భయపడుతూ రాస్తా ఉన్నాడండి ఈ మాటని. అంటే దావీదు బలవంతుడే కదా, గొల్లియాతుని సంహరించినటువంటి దావీదండి. ఒక సింహాన్ని 2 చేతులతో పట్టుకుని చీల్చేసినటువంటి దావీదు, ఎలుగుబంటిని గుద్దుతో చంపేసినటువంటి దావీదు. ఇటువంటి బలవంతుడైనటువంటి దావీదు ఈ కూసు అనే వంశస్థుడు దేశస్థుడు చెప్పినటువంటి మాటలపై భయపడుతూ రాస్తూ ఉన్నాడు ఈ కీర్తనని. యెహోవా నా దేవా, నన్ను తరుమువారు అనేకులు, వారి చేతుల నుండి నన్ను తప్పించు. ఒకవేళ నేను వాళ్ళ చేతికి చిక్కితే ఈ సింహం ఏ విధంగా ముక్కలుగా చేసి తినేస్తూ ఉందో ఆ విధంగా ముక్కలుగా వీరు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వారి చేతుల్లో నుంచి నన్ను తప్పించని ఆయన ఒక వీణనాద సహిత గీతముగా యేసు ప్రభుల వారి పాదాల చెంత పాడుతూ ఉన్నాడు ఈ కీర్తన ప్రార్థన రూపంలో. ఎంత అద్భుతంగా దావీదు కీర్తన రాశాడండి. చాలా అద్భుతంగా ఈ కీర్తన భాగాన్ని దావీదు వర్ణిస్తూ ఉన్నాడు. యెహోవా నా దేవా, నేను నీ శరణజొచ్చి అన్నానయ్యా, నేను నీ పాదాల చెంతకు వచ్చాను, నిన్ను వేడుకుంటూ ఉన్నాను, నీకు మర్ర పెడుతూ ఉన్నాను. నన్ను తరిమేవారు అనేకులు ఉన్నారయ్యా, నా వెనక అనేక మంది తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఒకవేళ నేను వాళ్ళకు దొరికితే సింహం ముక్కలుగా చీల్చి తినేసినట్లు వారు నన్ను ముక్కలుగా చేసేస్తారు. వారి చేతిలో నుంచి నన్ను తప్పించేయ్యా, నన్ను తప్పించేవాడు ఎవడో లేడు అని ఆయన ఎంతో శ్రమలో ఉండి రాస్తూ ఉన్నాడండి ఈ కీర్తనని. ఆయన ఎన్నో శ్రమలు గుండా వెళ్ళాడు. కన్న కొడుకు అబ్షాలోమే ఆయన తరుముతూ ఉన్నాడు, రాజు తరుముతూ ఉన్నాడు, అనేక శ్రమల గుండా వెళ్ళిపోతూ ఉన్నాడు దావీదు. వెళ్ళి శత్రు దేశమైనటువంటి ఫిలిష్తీయుల దేశంలోనికి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ కూడా ఆయన ప్రార్థన చేస్తే శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరచడండి. అటువంటి గొప్ప దేవుడు ఆయన. అటువంటి శ్రమల గుండా వెళ్తున్నటువంటి దావీదు రాస్తున్నటువంటి మాట ఇది. చక్కని పాట రూపంలో ఆయన రాస్తూ ఉన్నాడు. ఈ శ్రమల గుండా వెళ్ళేవారు ఎవరైనా సరే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలండి. ఎప్పుడైతే ప్రభు చెంతకు మనం చేరి, పాదాల చెంతకు చేరి మనకున్న సమస్యను ముఖాముఖిగా ఆయనకు ప్రార్థనా రూపంలో తెలియపరుస్తూ ఉంటామో అప్పుడు ఆయన మనకు విడుదలనిచ్చే దేవుడండి. మనకు అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నామంటే దానికి కారణం మన చుట్టూ ఉన్నవారేనండి. మన చుట్టూ ఉన్నవారి వల్ల అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్ళిపోతూ ఉన్నాం. మన చుట్టూ అనేక మంది తిరుగుతూ ఉంటారు, మన కొరకు ఇతరులకు తెలియపరుస్తూ ఉంటారండి. ఇక్కడ కూషు అనేవాడు కూడా అదే తెలియపరుస్తూ ఉన్నాడు. దావీదు కూడానే ఉన్నాడు, దావీదుతోనే ఉన్నాడు. కానీ దావీదు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆ దేశంలో ఉన్నటువంటి రాజు ఎవడైతే ఉన్నాడో కూషు దేశంలో వారికి అన్నీ కూడా చేరవేస్తూ ఉన్నాడు. చేరవేస్తూ ఉన్న సందర్భంగా నేను శ్రమల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాగే మన చుట్టూ ఉన్నవారు కూడా, ఎవరు నమ్మకండి మన చుట్టూ ఉన్నవారిని. మన మీద సరదాగా ఫ్రెండ్లే, తమ్ముళ్ళే, అన్నలే, చెల్లెలే
అక్కలే అని అనేక విషయాలను వారితో పంచుకుంటూ ఉంటాం. కానీ వారు విన్నవారు విన్నట్టుగా ఉండరండి. వారు ఆ మాటలు తీసుకుని వెళ్ళి నాలుగుతో కొండుములు అన్నట్లు ఇక్కడదక్కడ అక్కడిదెక్కడ చెప్పుకుంటూ మనల్ని శ్రమల్లోకి నెట్టేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా పక్కనున్న వారిని ఎవరో కూడా నమ్మకండి. దావీదు అలాగే నమ్మి మోసపోయాడు. ఇక్కడ ఆయన శ్రమల గుండా వెళ్ళిపోయాడు, తరమబడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన పక్కనున్నవారే కారణం దానికి. సో మనం కూడా అటువంటి శ్రమల గుండా వెళ్ళిపోతూ ఉన్నామంటే మన పక్కనున్నవారే కారణం దానికి, ఎవరో కాదు. అందుని బట్టి మనం ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మనం అన్ని విషయాల్లోనూ జాగ్రత్త తీసుకుని జాగ్రత్తగా ఉండాలని మరొకసారి ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, తర్వాత వచనం చదువు. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల నా శత్రువులు నన్ను తరిమి పట్టుకొనిమ్ము, నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పదము మంటిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తంగా నన్ను బాధించి వారిని నేను సురక్షించి తిని కదా అని మొత్తం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు. ఆయన తరుముతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడికి. అంతే, ఆయన అటువంటి ప్రార్థన చేశాడు కనుకే ఆయన ఆ శ్రమల నుంచి తప్పించబడ్డాడు. మరలా మనమైతే ప్రార్థన చేయట్లేదు, శ్రమల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ విడిచిపెట్టేస్తూ ఉన్నాం. కానీ దావీదు అలా చేయలేదు. ఎప్పటికప్పుడు ఆయన దాన్ని పరీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు దేవుడికి అప్పగించుకుంటూ ఆయన ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లో కూడా ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అందుకే మనం ఇంకా శ్రమలు గుండా వెళ్తూ ఉన్నామంటే మనం ప్రార్థన చేయట్లేదు. ఒకవేళ శ్రమలు ఇంకా వెంటాడుతూ ఉన్నాయంటే ఇంకా మనం చీకట్లోనే ఉన్నామని మనం ఒకసారి ఆలోచించేయాలి. అందుకే 4వ కీర్తన కూడా ఒకసారి చూద్దామండి. పైన ఉన్నమాట చదవండి అమ్మ. ప్రధాన గాయకునికి తంతి వాయిద్యముల మీద రాయదగినది దావీదు కీర్తన. ఇక్కడ కూడా దావీదు కీర్తనలు అన్నీ కూడా చూసినట్లయితే ఒక మంచి భావంతో కూడినటువంటి కీర్తన పాటలండి. అవన్నీ కూడా మంచి పాటలు అవి. ఆ పాటల ద్వారా దేవుని స్తుతించేవాడు ఎప్పుడు కూడా. ఇక్కడ కూడా 4వ కీర్తనలో మనం చూసినట్లయితే తంతు వాయిద్యముల మీద ప్రధాన గాయకునికి పాడదగిన దావీదు కీర్తనగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా తంతు వాయిద్యాలతో ఆయన పాడుతూ ఉన్నాడు ఈ కీర్తనని. ఇక్కడ శ్రమల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఆయన పక్కనున్నవారు. ఇక్కడ చూసినట్లయితే తంతు వాయిద్యాల మీద ప్రధాన గాయకునికి ఆయన చక్కని రూపంలో గీతాన్ని పాడుతూ ఆయన అంటూ ఉన్నాడు కదా, నా నీతికి ఆధారమగు దేవా, నేను శ్రమల్లోకి వెళ్ళిపోయాను, నేను పాపంలో ఉన్నాను, నేను పాపం చేశాను, నేను పాపం చేసి కూడా నీ సన్నిధిలో నేను పశ్చాత్తాపడుతూ నేను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాను, నేను ప్రాయశ్చిత్తాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడైతే నేను ఈ సన్నిధిలో చేరి నీకు ప్రార్థిస్తూ ఉన్నానో అప్పుడే నా పాపాల నుంచి నువ్వు క్షమించి విడుదల చేయని, నా శ్రమల్లో నుంచి విడిపించని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టగా నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలతను కలిగజేయవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించమని మరలా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఇక్కడ చూసినట్లయితే నేను ఇరుకులోకి వెళ్ళిపోయాను, అనేక మంది తరుముతూ ఉన్నారు, నేను వెళ్ళి ఇరుకులోకి వెళ్ళిపోయాను, ఇంకెటు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయాను. ఇటువంటి ఇరుకులో నువ్వు విశాలత కలగజేసే దేవుడు కనుక నేను నీకు మొర్రపెడుతూ ఉన్నాను, నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఈ ఇరుకులో నుంచి విశాలతను కలగజేయవాడు నీవే అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా నీతికి ఆధారమగు దేవా, నేను ఎంతవరకు పాపంలో ఉన్నానయ్యా, నేను ఎంతవరకు చీకట్లో ఉన్నాను, అయినా సరే నా నీతికి నిన్ను ఆధారం చేసుకోండి. నేను నీతిమంతుడిని కాదు, కానీ నువ్వు నీతిమంతుడు కనుక నా నీతికి నిన్ను ఆధారం చేసుకుంటున్నాను అంటున్నాడండి దావీదు. నా నీతికి నిన్ను ఆధారం చేసుకుంటున్నాను, నా నీతికి ఆధారమగు దేవా, నేను ఇరుకులో ఉన్నాను, ఈ ఇరుకులో నుంచి నువ్వు విశాలతలకు నడిపించే దేవుడు నీవే కనుక నువ్వు నడిపించు అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. అటువంటి ప్రార్థనలు మనం చేయట్లేదు. మన శ్రమలు వచ్చినప్పుడే తొలగిపోతూ ఉన్నాం. అనేకమైనటువంటి వాక్యాలు శ్రమల గురించే మనం వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. అయినప్పటికీ సరే శ్రమలు వచ్చినాయని మనం కృంగిపోతూ ఉన్నాం, మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. శ్రమల్లో నుంచి బయటికి రాలేకుండా ఇంకా దూరం అయిపోతూ చీకట్లోనే జీవిస్తూ ఉన్నాం. అయితే అటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నా, నువ్వు చీకట్లో ఉన్నా, ఒకవేళ నువ్వు నీతి కార్యాలు చేయకుండా నీతికి దూరంగా ఉన్నా, ఆ నీతికి ఆధారముగా ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో అప్పుడే నీ జీవితంలో నీతి కార్యాలు చూసేవారుగా మనం ఉంటామని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన శరణు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన శత్రువులు తరుముతూ ఉన్నారని.
అంటే విడిపించాడా విడిపించలేదా? దావీదుని కాపాడా కాపాడలేదు? ఆయన కాపాడాడు కదండి, కాపాడండి. ఆయన ఎందుకు కాపాడరండి? యథార్థంగా నమ్మకంగా ప్రార్థన చేసిన వారికి ఏ మేలు కొదవ చేసే దేవుడు కాదు ఆయన. అన్ని విషయాల్లోనే ఆయన సహాయం చేసే దేవుడు. అయితే మనకు శ్రమలు వచ్చినప్పుడే, ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయండి? ఈ శ్రమలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ శ్రమలన్నీ మనల్ని ఎన్నో శ్రమలు రుబ్బి ఒక సువర్ణంగా తయారు చేస్తాడండి ఆయన. శ్రమలు రావటం మంచిదే, నేను అందుకే సారి చెప్తా ఉంటాను, శ్రమలు రావటం మంచిదే మనిషికి. ఈ శ్రమలు వచ్చినప్పుడే మనం ఒక సువర్ణంగా మారిపోతామండి. బంగారం గురించి అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు బంగారం నల్లగా అయ్యిందని పడేస్తారు ఎవరన్నా? ఎవరు పడేయరు కదా. ఏం చేస్తారు దాన్ని? అట్టుకెళ్ళి కంసాలకి ఇస్తారు. అట్టుకెళ్ళి ఎందుకు ఇస్తారండి కంసాలకి? మట్టి ఏదన్నా అయినప్పుడు, నల్లగా అయినప్పుడు దానికి మెరుగు పట్టించడానికి తీసుకెళ్ళి కంసాలకి ఇస్తారు. కంసాలకి ఇచ్చినప్పుడు కంసాలు ఏం చేస్తాడండి? దాన్ని అగ్నిలో వేసి కాలుస్తాడండి. ముందు ఎర్రగా వచ్చే వరకు అగ్నిలో వేసి కాలుస్తాడు. మనకి కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు కూడా మనల్ని అలాగే కాలుస్తూ ఉన్నాడు అనమాట. కాల్చి ఒకానొక దినాన్ని మనల్ని సువర్ణంగా మార్చబోతూ ఉన్నాడండి ఆయన. ఎప్పుడైతే ఈ బంగారం కంసాల చేతిలో అణిగుమణిగి ఉండాలండి. అణిగుమణిగి ఉన్నప్పుడే ఆయన చెప్పినట్టు ఉంటుంది అది. ఒకవేళ బంగారంకి మాటలు వచ్చినాయి అనుకోండి, బంగారమే మాట్లాడుతూ ఉందనుకో, ఏవయా కంసాలి, నా స్థితి తెలుసా, నా స్తోమత తెలుసా, నా స్టేటస్ తెలుసా, నేను ఎంత విలువైందన్నో తెలుసా, రాజుల సహితం నన్ను ఎత్తి మీద ఎట్టుకుని పూజిస్తారు, నువ్వేంటి నన్ను తీసుకెళ్ళి అగ్నిలో ఆడేస్తున్నావు అని అది కానీ మాట్లాడింది అనుకో, దాని స్థితి ఏమవుతుందండి? అలాగే ఉంటుంది. మనం కూడా దేవుని చేతులు అణిగుమణిగి ఉండాలండి. ఇప్పుడు మన కొండ గురించి చెప్పాను, కుమ్మరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుందని. అంటే ఒకవేళ కుమ్మరి దగ్గరికి వెళ్ళి కొండ మాట్లాడింది అనుకోండి, ఏమవుతుందండి? ఏదో విధంగా పోతుంది అది. అది అణిగుమణిగి ఉన్నది కనుకే నేను నీ చేతిలో అణిగుమణిగి ఉన్నప్పుడే నన్ను ఒక అందమైన పాత్రగా చేస్తామని అనుకోవాలండి. మనం ఎప్పుడైతే మన దేవుని చేతుల్లో మనం అణిగుమణిగి ఉంటామో అప్పుడే మనల్ని ఒక అందమైన పాత్రగా ఆయన తయారు చేస్తాడండి. ఈ బంగారం ఏ విధంగా సువర్ణం వలె మారిపోతూ ఉంది. నల్లగా అయినంటే దాన్ని కంసాల కొలుములో వేసి కాల్చి దాన్ని శుభ్రంగా మెరుగు పెట్టినప్పుడు అద్భుతమైన మెరుగుతో మెరుస్తూ ఉంది. దేవుడు కూడా అలాగే మన కష్టాలన్నీ కొలుములో వేసి కాలుస్తూ ఉన్నాడు కొన్ని సందర్భాల్లో. ఒకవేళ శ్రమల గుండా వెళ్తూ ఉన్నావు, నీ హృదయంలో కలహాలు వస్తూ ఉన్నాయా, లేకపోతే నీ హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయా, అప్పుడు ఏం చేయాలండి? మనం వాక్యం అనే అగ్గితో కాల్చేసుకోవాలండి. ఎప్పుడైతే వాక్యం అనే అగ్గితో మన హృదయంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చెడునంతా కాల్చివేసుకుంటూ ఉంటామో అప్పుడు మన హృదయం ఏమవుతుందండి? శుద్ధంగా మారిపోతుందండి, జీరో అయిపోతుంది, ఏముండవు దాంట్లో. అప్పుడే మనం దేవుణ్ణి అంగీకరించే స్థితిలోనికి వస్తాం. మన కష్టాలు వచ్చినాయి అని తొలగిపోయి, శ్రమలు వచ్చినాయి అని తొలగిపోయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి అని తొలగిపోయి, దేవుని సన్నిధికి నిర్లక్ష్యం చేసి, దేవుని సన్నిధికి రాకుండా మానేసి, అంటే దేవుడు ఏమైనా చేసాడండి మిమ్మల్ని? ఏం చేయలేదు కదా. ఆయన ఎప్పుడూ ప్రేమించే దేవుడు, మనమే ప్రేమించలేకపోతూ ఉన్నాం. కానీ ఆయన ఎప్పుడు మనం ప్రేమిందామండి. ప్రేమించినప్పుడే ఆయన గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తాడు. అందుకే మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు, శ్రమలు వచ్చినప్పుడు మనం తొలగిపోవద్దు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన కృపతో మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. 117వ కీర్తన ఒక్కసారి చూసి ముగించేసుకుందామండి ఇంకొక 10 నిమిషాల్లోని. 117వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. ఒక్క నిమిషం. ఈ కీర్తనల భాగంలోనే ఇది అతి చిన్న కీర్తన అండి. కీర్తనల పుస్తకంలోనే 117వ కీర్తన చాలా చిన్న కీర్తన. పెద్ద కీర్తన ఏదంటారు? 119. సో ఈ యొక్క చిన్న కీర్తనలో చాలా భావంతో కూడుకున్నటువంటి మాటలను ఆయన రాశారు. చదవండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించడి, సర్వజనులారా ఆయన్ని కొనియాడి యెహోవాను స్తుతించడి. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా కృప మన ఎడల ఏ విధంగా ఉందండి? హెచ్చుగా ఉంది ఆయన కృప. ఆయన కృప హెచ్చుగా ఉంది కనుక, అధికంగా ఉంది కనుక ఇంకా మనం జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయన కృప లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోదామో ఎవరికీ తెలియదు. కృపాకాలంలోనే ఉన్నాం ప్రస్తుతానికి. మనం కృపాకాలం కనుకే మనం చేసిన పాపాలు కానీ, మోసాలు కానీ, ఏదైనా కానీ ఈ కృపాకాలంలో కొట్టుకుపోతూ ఉన్నాయి. ఒకవేళ దేవుని ఉగ్రత వచ్చిందనుకోండి ఇలా ఉండదన్నమాట. అందుకే యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయి, ఆయన కృపనిస్తాడు, అధికంగా ఇస్తానంటున్నాడు ఆయన. నువ్వు పాపంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయి, ఆయన కృప అధికంగా ఇస్తాడండి. ఆయన అధికంగా ఇచ్చే దేవుడు ఆయన. ఆయన కృప ఎప్పుడూ ఇచ్చే దేవుడు ఆయన. ఆయన ఏది ఉచితంగా ఇచ్చేదండి కృప, ఉచితంగా పొందుకునేదే కృప. నువ్వు నమ్మకంగా ఉండు, ఉచితంగానే కృపను పొందుకుంటావు. అందుకే యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది.
ఆయన విశ్వాసత నిరంతరము నిలిచును. ఆయన కృపనిచ్చారు మరి నీకు. ఆయన కృపనిచ్చినందుకు నువ్వేం చేస్తా ఉన్నావు? ఆయన ఇచ్చిన కృపతోటి ఆయన ఇచ్చిన కృపతో నువ్వేం చేస్తా ఉన్నావు? ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నావా? ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నావా? లేకపోతే ఆయన నామాన్ని నువ్వు హెచ్చిస్తూ ఉన్నావా? లేదు, ఎంతసేపు మనల్నే మనం హెచ్చించుకుంటూ ఉన్నాం, కానీ దేవుణ్ణి మాత్రం హెచ్చించట్లేదు. అందుకే ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. కానీ ఇక్కడ మనల్ని మనం హెచ్చించుకోవడం కదండి, మన తండ్రి నామాన్ని హెచ్చించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. ఆయన కృప మన హెచ్చుగా ఉందండి. ఆయన కృప ఇచ్చాడు ఇప్పుడు ఉచితంగాని. ఆయన ఇచ్చిన కృపతో మనం ఏం చేస్తున్నాం ఒకసారి చెప్పండి. ఆయన ఇచ్చిన కృపతో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయన కృపను పొందుకున్నాం అందరముని. కృపను పొందుకుని ఏం చేస్తూ ఉన్నాం? కలహాలు రేపుతూ ఉన్నామా? ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ ఉన్నామా? ఆయన కృప ఇచ్చిందండి కలహాలు రేపడానికి, ఇబ్బందుల్లో నెట్టేయడానికి, శ్రమల గుండా వెళ్ళటానికి కాదు, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మహింపరచడానికి, ఆయన కృపను పొందుకుని అనేకమైనటువంటి నీతి కార్యాలు చేయడానికి ఆయన కృపను ఇచ్చాడండి. నువ్వు దేవుడి సన్నిధిలో ఆయన కృపను పొందుకున్నావు, నువ్వు ఏం చేస్తా ఉన్నావు ఒకసారి ఆలోచించేయండి. ఆయన కృపను పొందుకున్నావు, నువ్వేం చేస్తా ఉన్నావు? ఆయన సన్నిధిలో ఆయన పని చేస్తా ఉన్నావా? ఆయన చాలా పనులు అప్పగించాడండి. దేవుని సన్నిధిలో కుర్చీలేయటం ఒక పని, ఊడ్చటం ఒక పని. ఏం పని చేస్తా ఉన్నావు ఆయన కృపను పొందుకుని? ట్రాన్స్పోర్ట్ విషయంలో ఏం చేస్తా ఉన్నావు? అనేక మందిని తీసుకురావాలండి దేవుని సన్నిధికి, అనేక మందిని తీసుకురావాలి. ఆయన కృపనిచ్చాడు కదా నీకు. నీ కృపను పొందుకున్నాడు, అనేక మందిని తోడుకురా దేవుని సన్నిధికి. ఆయన పని చేస్తూ ఉన్నావా? వాక్యం చదువుతూ ఉన్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? పాటలు పాడుతూ ఉన్నావా? ఆయన కృప ఏ విధంగా వినియోగిస్తూ ఉన్నావు నువ్వు? ఆయన కృపనిచ్చాడు కదా. కృప పొందుకోవడం అంటే మామూలు విషయం కాదండి, అది గొప్ప ధన్యత. కృప పొందుకోవడం అంటే మనం ఉచితంగానే కృపను పొందుకున్నాం, కానీ ఆయన పని మాత్రం చేయట్లేదు. అందుకే ఆయన కృప మన ఎడలు హెచ్చుగా ఉందండి. అధికంగా ఇస్తూ ఉన్నాడు ఆయన, ఉచితంగా ఇస్తూ ఉన్నాడు ఆయన. మనం ఎన్ని కార్యాలు చేసినా వ్యర్థమైన ఆయన ఎప్పుడు కూడా ప్రేమించే దేవుడు, ఎప్పుడు కృపనిచ్చే దేవుడు ఆయన. చదవండి. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయన్ని కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. కాబట్టి సమస్త అన్యజనులారా అంటున్నాడండి ఆయన. అన్యజనులు అంటే అందరూ అనుకుంటారు అన్ని జనులు హిందువులు లేకపోతే హిందువులు అని. కాదండి, సమస్త అన్యజనులారా అంటే అందరు జనులారా. ఏమండి, ఎవరు చేశారండి అందరినే? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఆయన అదే అంటున్నాడండి, సమస్త అన్యజనులారా అంటే అందరు జనులారా అని కలిపి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అందరు జనులారా మీరు యెహోవాను స్తుతించండి, నేనే దేవుణ్ణి, నేను తప్ప మరొక దేవుడు ఈ లోకంలో లేడు. మీరు పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నన్ను మాత్రమే సేవించండి, నన్ను మాత్రమే స్తుతించండి, నన్ను మాత్రమే ప్రేమించండి అంటూ ఉంటే మనం మాత్రం ఆయన ప్రేమించట్లేదు, కానీ ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నాం, ఈ లోకంలో ఉన్న వాటి కొరకే పరిగెడుతూ ఉన్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం. ఏమంటే అందరూ నిమ్మకాయ ఉన్నది, నిమ్మకాయ తెలుసు కదండి, నిమ్మకాయని గ్లాసు నీటిలో వేసి టేబుల్ మీద ఎట్టుకుంటారు, దాన్ని ప్రేమిస్తున్నారు. అంటే అది ఎట్టుకుంటే మంచిదంట. ఆ నిమ్మకాయని సృష్టించింది దేవుడు, కానీ అందరూ ఏం చేస్తారు? ఆ నిమ్మకాయని నీటిలో వేసి, గ్లాసులు నీటిలో వేసి, దాంట్లో వేసి మొదటి టేబుల్ మీద పెడతారు. ఆచరణ. ఆయన తప్ప మరొకటి ఏది లేదండి. ఆయన్నే మనం ఆచరించాలి, ఆయన నామాన్నే మనం స్తుతించి కనపరచాలి. కానీ ఈ లోకంలో మనం చూసినట్లయితే లాఫ్యం బొద్దాన్ని ఎట్టుకుని సంతోషిస్తూ ఉన్నారండి. దాంట్లో ఏముందండి సంతోషం? అదొక బొమ్మ మాత్రమే. సంపూర్ణ సంతోషం ఎవరి దగ్గర ఉందండి? దేవుని సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, సంపూర్ణ ఆనందం ఉంటే వీళ్ళు ఒక లాఫ్యం బొద్దాన్ని ఎట్టుకుని దీంట్లో సంతోషిస్తూ ఉన్నారు. అవి మన విశ్వాసాలు, అవి మన జీవితాలు. కానీ ఆయన కృపనిచ్చింది నేను లాప్యం పొద్దాన్ని ఎట్టుకోవడానికి, గ్లాసులో నీళ్ళు వేసి నిమ్మకాయని ఎట్టుకోవడానికి కాదండి. నిజదేవుడైనటువంటి క్రీస్తు వారిని ఆరాధించాలని, ఆయన నామాన్ని సకల జనులలో మనం ప్రచురించాలని, అనేక మందికి ఆయన మాటలు తెలియపరచాలని, అనేక మంది శిష్యులుగా చేయాలని, అనేక మందిని ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాలని, అనేక మందికి వాక్యాన్ని బోధించాలని ఆయన్ని కృపనిస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఇచ్చిన కృపను పొందుకుంటూ కూడా నువ్వు కృపని వ్యర్థంగా విడిచిపెట్టేస్తూ ఉన్నాం. కానీ మనం ఆ విధంగా చేయకూడదు. కానీ యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాసత నిరంతరం నిరంతరం నిలుస్తూ ఉంది. మన నిరంతరం నిలుస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకంటే దాన్ని పాడు చేసేసుకోవటం?
కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించడి, సర్వజనులారా ఆయన్ని కొనియాడడి, యెహోవాను స్తుతించడు. మనందరం కూడా యెహోవాని స్తుతించాలండి, ఆరాధించాలి. దావీదు అదే విధంగా స్తుతించాడు, అదే విధంగా ఆరాధించాడు. ఆయన తరుముతో ఉన్నప్పుడు స్తుతించాడు, ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు స్తుతించాడు, కష్టాల్లో ఉన్నప్పుడు స్తుతించాడు, ఇరుకులో ఉన్నప్పుడు స్తుతించాడు, శోధనలో ఉన్నప్పుడు స్తుతించాడు, అన్ని సమయాల్లోనూ స్తుతించాడు. కాబట్టి ఆయన గొప్ప ధన్యతను పొందుకున్నాడండి. మన జీవితాల్లో పొందుకోలేకపోతూ ఉన్నామంటే మనం నిర్లక్ష్యం చేసేస్తున్నాం. ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేసేసి మనం ఆయన పక్కన పెట్టేస్తూ ఉన్నాం. లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెడుతూ ఉన్నాం. లోకంలో ఉన్నదంతా వ్యర్థమేనండి, అదేది మనతో రాదు, అదంతా విడిచిపెట్టేయాలి. అది ఏది కూడా అవసరం లేదండి, ఏం చేసినా వ్యర్థమే, అంతా వ్యర్థమే అంటున్నాడు. అయినప్పటికీ ఆ వ్యర్థమైన దాని కొరకే మనం పరిగెడుతూ నిజ దేవుడిని విడుదల పెట్టేస్తూ ఉన్నాం. కానీ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టేయాలి. అందుకే విడిచిపెట్టేయాల్సింది విడిచిపెట్టేసి అత్తుకోవాల్సింది మనం అత్తుకోవాలి. అందుకే దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక, నీకున్న సమయంలో దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు అని కీర్తన భాగంలో దావీదు రాశాడు. మనం చేసే పనులే ఇవి. ఎప్పుడైతే మనం ఇవన్నీ విడిచిపెట్టేసి, ఎప్పుడైతే ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం అతికిన దివారాత్రము దీన్ని ధ్యానిస్తూ ఉంటాం, అప్పుడే మనం ధన్యకరమైన జీవితంలోనికి వెళ్తాం. అంతవరకు ఆ జీవితంలోనికి మనం వెళ్ళాం. దుష్ట సంగతుని మంచి నడవకు చెరిపేస్తూ ఉంది. నువ్వు మంచివాడివే, నువ్వు దుష్టులతో కలిసి మాట్లాడినా, నువ్వు దుష్టులతో కలిసి వెళ్ళినా ఏమవుతుందండి? నిన్ను కూడా ఏమంటారు? ఒక పాపం చేసేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు అనుకో, నువ్వు మంచివాడివే, ఏమంటారు నిన్ను? ఆమె కూడా పాపం చేస్తూ ఉంది, వాడు కూడా పాపం చేస్తూ ఉన్నాడు. ఒక అబద్ధాలు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చోను అనుకో, నువ్వు కూడా అపహాస్యం చేసేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు అనుకో, నువ్వు కూడా. వాక్యం అంతా తెలుసు కానీ పాటించవు. కానీ మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే వెలుగును చూసేవారంగా ఉంటామండి. ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే మనం వెలుగును చూస్తాం. అంతవరకు వెలుగును చూడడం, అంతవరకు చీకట్లోనే ఉంటాం. మనం ఎప్పుడైతే ఆయన నీతిని ఆధారంగా చేసుకోవాలండి, ఆయన నీతిమంతుడండి, ఆయన యందు ఏ తప్పుదం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యందు పాపం లేదు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధుడిని, ఆ నీతిమంతుడిని మనం ఎప్పుడైతే మన జీవితంలో మనం చేర్చుకుంటాం, అప్పుడే మనం నీతిమంతులుగా ఎంచబడతామండి. అంతవరకు మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా వ్యర్థమే. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యాన్ని పాటించాలి. వాక్యం ఏం మాట్లాడుతూ ఉందో ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో దాచుకుంటామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నెవరు వేసుకుంటూ వాక్యానుసారంగా మనం జీవిస్తామో, అప్పుడే మనం ఉదయించే నీతి సూర్యుడైనటువంటి ప్రభుని చూడగలుగుతాం. అంతవరకు మనం చీకట్లోనే జీవిస్తూ ఉంటాం. అందుకే శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి. భయపడితే భయం అలాగే ఉంటుంది. ధైర్యంగా ఉండి ప్రార్థన చేస్తే ఆ భయం అంతా వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మన హృదయంలోకి చేర్చుకుంటాం, అప్పుడే మనం గొప్ప కార్యాలు చూసేవారంగా ఉంటాం. కనుక మనందరం కూడా కృపాకాలంలో ఉన్న మన విషయాన్ని మర్చిపోకుండా, ఆయన కృప మన ఏడల హెచ్చుగా ఉంది, అధికంగా ఉంది, అధికంగా ఆయన కృపనిస్తూనే ఉన్నాడు. ఆయన కృపను రోజు కూడా మనం పొందుకుంటూ, ఇంకా ఆయన కృపను పొందుకుంటూ కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ప్రభుని నిర్లక్ష్యపరిచినట్లయితే మనం మాత్రం పరలోక రాజ్యానికి పాత్రలను కాలేము ఎప్పటికీ కూడా. మనం ఈ లోకంలో ఉండగానే ఆ పరలోకానికి మార్గాలు సరళం చేసుకోవాలి అంటే మన వాక్యాన్ని విన్నట్టుగానే మనం పాటించాలి. ఎప్పుడైతే మన హృదయంలో దాచుకుని దినదినము నెవరు వేసుకుంటూ ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తూ, ఆయన ఏదైతే బోధిస్తూ ఉన్నాడో ఆజ్ఞలు కనుక్కుంటూ మన మార్గాలు, ఆయన ఏ మార్గాల్లో వెళ్ళమంటూ ఉన్నారో ఆ మార్గాల్లో మనం వెళ్ళినప్పుడే మనం గొప్ప కార్యాలు చూసేవారంగా ఉంటామండి. అంతవరకు మనం ఏం కూడా చేయలేము. అందుకే దావీదు అంటూ ఉన్నాడు కదా, నేను పాపం చేశానయ్యా, అయినప్పటికీ నేను పశ్చాత్తాపడుతూ క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, కప్పుకుంటే ఏమవుతుందండి? అలాగే ఉండిపోద్ది. కప్పుకోవద్దు ఎప్పుడు కూడా. చేసింది ఏదైనా సరే, అది చిన్న తప్పు అయినా పెద్ద తప్పు అయినా సరే, దేవుని సరిధిలోకి వచ్చిన వెంటనే నేను ఇదిగో ఈ పాపం చేశానని ఎవరైతే ఒప్పుకుంటారో క్షమాపణ పొందుకుంటారండి, వాళ్ళు కనికరాన్ని పొందుకుంటారు. దావీదు అదే చేశాడు. నేను పాపం చేశాను, నేను పాపాత్ముడినే, కానీ నువ్వు నీతిమంతుడివి, నా నీతికి నిన్ను ఆధారం చేసుకుంటున్నాను, నా నీతికి ఆధారమగు దేవాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే ఆయన గొప్ప కార్యాలు ఆయన జీవితంలో చూశాడండి. అటువంటి కార్యాలు మనం చూడాలంటే మనం కూడా అదే తీర్మానం తీసుకోవాలి. దావీదు చేసినటువంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలండి. దావీదు గొప్ప ప్రార్థన చేశాడండి. దావీదు మామూలు ప్రార్థన చేయలేదు. బలాజ్యుడు భయపడుతూ కీర్తన రాశాడు. మనం బలహీనలుగా ఉంటూ ఉన్నాం. మనం బలం పొందుకోవాలంటే బలవంతుడైనటువంటి దేవుడిని మన హృదయంలోకి చేర్చుకోవాలి. అప్పుడే మనం కూడా బలవంతులం అవుతాం. కనుక అటు విధమైన కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.
హల్లెలూయా. దేవునికి మహిమ. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీ అందరికీ ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా అర్థమైంది. అంటే ఇంకా ఆయనకు మన స్తుతి కానీ పాటలు కానీ ఇంకేం సరిపోలేదు ఆయనకు. అందుకే మనతో ఈ రాత్రికాల సమయంలో దేవుడు చక్కగా దావీదు కీర్తన ద్వారా మాట్లాడించి ఉన్నాడు. మరి ఇంకా ఆయనని మనం స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన మనల్ని మారు గద్దిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనం వినలేకపోతున్నాము. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వారు హఠాత్తుగా, సామెతలు 29 జ్ఞాపకం ఉంటే చదువుకోండి. మరి అందుకే అలాగ ఉండకూడదని చదువు 2వ వచనం. హఠాత్తుగా. మరి అలా కాకుండా మనం ఆయనకు లోబడి ఆయనలో ఉంటే ఎంత చక్కగా ఉంటుంది. దావీదు ఎంత మంచిగా, మరి చిన్న తప్పు ఎంత పెద్దవాడని దావీదు దైవజనుల ద్వారా మరి మాతో తెలియపరిచాడు కదా. ఎంత పెద్దవాడు, మహాగణుడు, మహారాజు. ఒక చిన్న తప్పు ద్వారా ఎన్నిసార్లు దేవుడిని వేడుకున్నాడు తెలుసా. మనం మనసులో నిజంగా ఎంతటి వారం ఆయన ధూళికి కూడా సరిపోం కదా. అందుకోసమే మనం కూడా ఏ తప్పు చేసినా ఎప్పుడన్నా ఎవరినన్నా ఏమన్నా అంటే వెంటనే ఒప్పేసుకుంటే అయిపోతుంది, కథం క్షమాపడి వచ్చేస్తుంది కదా. దాన్ని మనసులో పెట్టుకొని ఇంకా 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 అలా చేసుకోకూడదు కదా. ఏమవుతుంది అంటే అది మనకే మేకే, కరెక్టే కదా. అలా చేసుకోకుండా అందరం దేవునికి లోబడి మరి చక్కగా ఆయన్ని స్తుతించి ఘనపరిస్తే అందరిని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ సమయంలో మరి కానుకల పాట పాడుకుందాం. కానుకల పాట అబ్బాబాయి గారు వచ్చి పాడతారు. కానుకలు పట్టుకుందాం అండి. చింటూ. శ్రమ దినమున నీవు కృంగితే చేతగాక నిలిచిపోదు, శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవవుదువు. శ్రమ దినమున నీవు కృంగితే చేతగాక నిలిచిపోదువు, శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవవుదువు. శ్రమల చూచి కలత నీవు చెందకు నేడు, శ్రమల వెనుక కలుగబోవు మహిమను చూడు. శ్రమల వెనుక కలుగబోవు మహిమను చూడు. శ్రమ దినమున నీవు కృంగితే చేతగాక నిలిచిపోదు, శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవవుదు. ప్రసవ వేదన శ్రమ అనుకుంటే అమ్మ మనకు జన్మనిచ్చునా, బంధాలన్నీ భ్రమ అనుకుంటే ఊడిగాలు మనకు చేయునా. ప్రసవ వేదన శ్రమ అనుకుంటే అమ్మ మనకు జన్మనిచ్చునా, బంధాలన్నీ భ్రమ అనుకుంటే ఊడిగాలు మనకు చెయ్యునా. బాధలు ఎన్నైనా బ్రతుకు ఇవ్వాలని కోరి కోరి శ్రమ పొందిన అమ్మను చూడు, ఆమె తెగువను చూడు. శ్రమ దినమున నీవు కృంగితే చేతగాక నిలిచిపోదు, శోధనలకు నీవు లొంగితే చేతగాక పాత్రువవుదు. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి పాడబాడి వినిపించిన బాబాయ్ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రసన్న సాయి గారిని బట్టి వారి కుటుంబాన్ని ఆయనను బట్టి మరి అందరు ప్రార్థించండి. మరి వారు ఈరోజు మనకు చక్కటి భోజనాలు కూడా చేయించి ఉన్నారు.
అందరూ ప్రార్థన చేయండి. ఈ సమయంలో లేచి నిల్చున్నట్టయితే రవికుమార్ లేచి నిల్చున్నట్టయితే ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు కూడా ప్రభు చక్కగా మనకున్న సమయంలోనే, ఆలస్యమైనప్పటికీ సరే మనకున్న సమయంలోనే కొడుకు ముగించుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్న దాన్ని బట్టి మహింపరుస్తున్నాను. వచ్చేవారం ఇలా లేట్ అవ్వకుండా సమయానికి వచ్చే విధంగా మనందరం కూడా చూద్దాం. ఎప్పుడు ప్రారంభించినా కూడా మన సమయానికి మనం ముగించుకుందామని నిర్ణయించుకున్నాం కనుక సమయానికి ముగించుకొని త్వరగా వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు కూడా ప్రభు చక్కగా కొడుకున్న జరిగించి అన్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన ప్రియపరలోక తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామనికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ప్రారంభం నుంచి ఎంతవరకు మీరు తోడుగా ఉండి కొడుకుని నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఇదిగో పునరుద్ధరణ దినంలో చేరి మేము అందరం నీ నామాన్ని ఎంతవరకు స్తుతించాం, ఆరాధించామంటే కేవలం నీ కృప మాత్రమే. ఇదిగో తండ్రి, మీ కృప మా ఎడల అధికంగా ఉందని ఇప్పుడే మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, మీ కృప మా ఎడల అధికంగా హెచ్చుగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి కృపను బట్టే స్తోత్రాలు ప్రభా. మీ కృపను పొందుకుని కూడా ఇంకా మేము అనేకమైనటువంటి విషయాల్లో తండ్రి మీ పనుల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో. మరొకసారి తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో దావీదు గురించి మీరు మాట్లాడారు ప్రభు. దావీదు ఒక దేశానికి నేను గొప్ప రాజు ప్రభు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఆయన తగ్గించుకుంటూ నేను ఆమెను స్తుతించి ఆరాధించి గణపరిచాడు ప్రభు. ఇదిగో పాపం చేసినప్పటికీ కూడా ప్రభు ఆయన కప్పుకోకుండా ఒప్పుకుని నేను ఇదిగో నీతికి ఆధారం చేసుకున్నాడు ప్రభు. అలా మేము కూడా నేను మా నీతికి ఆధారం చేసుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది ఇంకా మేము చీకట్లోనే జీవిస్తూ ఉన్నామేమో. ఇదిగో తండ్రి, ఆ విధంగా కాకుండా ప్రభా వెలుగులో జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో ప్రతి విషయంలో కృపను అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన బిడ్డలు బట్టి కుటుంబాలను బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఎవరైతే బలహీనంగా వచ్చి అన్నారో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి, నేను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. మౌనిక వాళ్ళ నాన్నగారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బలహీనంగా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారని తెలియపరిచారు, ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో రవి గారి కాలు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మంచి స్వస్థతను పొందుకోవడానికి సహాయం దయచేయండి అయ్యానికి స్తోత్రాలు. వసంతమ్మ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. కారు విషయంలో మీరు గొప్ప కార్యం చేశారు ప్రభా. ఇదిగో తండ్రి, మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు చేసిన మేలుని బట్టి ఎప్పుడు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఇదిగో మార్తమ్మ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఇండియా వెళ్ళబోతూ ఉన్నారు తండ్రి ప్రభా. ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి సహాయం దయచేయండి. భాగ్యమ్మ గారు కూడా ఇండియా వెళ్ళని ఆశపడుతూ ఉన్నారు. బిడ్డకు ప్రయాణానికి కావాల్సినవన్నీ కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో పనులు లేకుండా అనేక మంది పిల్లలు ఉన్నారు ప్రభా. వారందరిని జ్ఞాపకం చేసుకోండి, మంచి పనులు దొరకడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, తమ్ముడు ప్రభాకర్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎన్ఓసి తీసుకోవడానికి మార్చుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఆర్థిక పరంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నింటి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, నీ పనులు ఇంకా బలంగా వాడబట్టడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి ప్రభా, కోటి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీ పనులు ఎప్పుడు ముందుండే బిడ్డ ప్రభా, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తమ్ముడు సాయిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, వాహనం ద్వారా అనేక మందిని తీసుకొస్తూ ఉండగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి స్తోత్రాలు. రవి గారిని జ్ఞాపకం చేసుకోండి అని కొందరు ప్రభా. ఇదిగో తండ్రి, కిరణ్ బట్టి సుందర్ని బట్టి నేను మా ప్రియులు సతీష్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ట్రాన్స్పోర్ట్ విషయాల్లో అనేక విధాలుగా శ్రమిస్తూ ఉన్నారు, నీకు స్తోత్రాలు నాయన. నేను ఇంకా అనేకమైనటువంటి వాహనాలను సరిదికి చేకూర్చుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను, నీకు స్తోత్రాలు. ఇంకా అనేక మందిని తీసుకురావడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప లేకపోతే మేమేం చేయలేం ప్రభా. నేను మీ కృప ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి తండ్రి ప్రభా, కొడుకును ముగించుకుని వెళ్తూ ఉండగా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రయాణాలు తోడుగా ఉన్నారు, వెళ్ళే ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండండి, క్షేమకరంగా నడిపించండి. ప్రతి విషయంలో మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి కమిటీని బట్టి, పెద్దలను బట్టి, చిన్నలను బట్టి, నేను ఇదిగో యవనస్తులను బట్టి, స్త్రీల సమూహాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు ప్రభా. శుక్రవారం ఆరాధన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక అద్భుత రీతిలో ఆరాధన జరగడానికి సహాయం దయచేయండి. నీ కొమ్మడి వాక్యం బట్టి నిలబడుచుండి గడంతల ఆత్మశక్తితో నింపి కావలసిన మాటలు ప్రతి ఒక్కరికి నేను మీరే అందించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ చిత్తమైతే ప్రభా, ఈ వారంలో కీబోర్డ్ నేను ప్లే చేయడానికి ఇండియా నుంచి నేను నీ కొమ్మాడు వస్తూ ఉండగా సహాయం దయచేయడు ప్రభా. ప్రయాణానికి కావాల్సినవన్నీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు. ఇదిగో గత వారమే రావాలి ప్రభా, కొన్ని కారణాలు బట్టి రాలేకపోయారు. ఈ వారమైన నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాను తండ్రి. మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను, నీకు వందనాలు ప్రభా. ఇదిగో నీ మందిరంలో ఏ కొరత ఉందో ఆ కొరతనంతా కూడా మీరు తీరుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆర్థిక పరంగా ఎంత లోటు ఉంది ప్రభా, మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను, నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి,
తండ్రి ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సాయి ప్రసన్నను బట్టి కుమార్తెను బట్టి ప్రార్థిస్తూ స్తోత్రాలు ప్రభు. ఇదిగో రవి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ప్రయాసపడి తండ్రి సన్నిధిని ప్రేమించి నేను ఇదిగో ప్రేమ మీదని తీసుకొచ్చారు ప్రభు. ఎంతైతే హెచ్చించారో ప్రభు రెట్టింపు దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిని వరకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి ఉన్న బలహీనతల నుంచి విడుదల దయచేయండి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో పుట్టినరోజు జరుపుకునేటువంటి బిడ్డను మీ అస్తలకు అప్పగిస్తూ ఉన్నాం. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కాపుదల భద్రత బిడకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. మంచి చదువులు చదువుకోవడానికి సహాయం దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. మంచి నడవడికి చిన్నతనం నుంచే మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగా ఎంతమంది ఈ దినం పుట్టినరోజులు జరుపుకున్నారో, పెళ్లి రోజులు జరుపుకున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి చదువుకుంటున్నటువంటి పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరలా స్కూల్లో ఓపెన్ అయిపోతూ ఉన్నాయి, కాలేజీలో ఓపెన్ అయిపోతూ ఉన్నాయి ప్రభా. వారు మంచి స్కూల్లో మంచి కాలేజీల్లో జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, నన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఇదిగో అనేకమైన విషయాల్లో ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాను తండ్రి ప్రభా. నేను ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు సతీష్ గారిని బట్టి, పూజమ్మని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి ప్రభా. నేను ఇదిగో బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఏదో తమ్ముడు కిరణ్ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అమ్మగారికి ఉన్న బలహీనతను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ బలహీనత అంతా తీసివేయండి ప్రభా. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇదిగో నీ సేవ చేస్తూ ఉండగా ఇంకా బలంగా సేవ జరిగించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో యవనస్తులు మరొకసారి నీ అసలు అప్పగిస్తూ ఉన్నాం. త్రొట్టిల్లిపోకుండా ప్రభా. యవనస్తులు బలవంతం చేతిలో బాణం అంటూ వారు ప్రభా. వారు బాణంలాగే నీ పనిలో దూసుకుపోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరొకసారి తండ్రి ప్రభా, ఎవరో కూడా నీ సన్నిధి నిర్లక్ష్యం చేయకుండా అందరూ ప్రేమించి శుక్రవారం నీ సన్నిధానికి రావడానికి సహాయం దయచేయమని, నేను శుక్రవారం కొడుకులో కూడా మీరు తోడుగా ఉండమని సహాయం దయచేయమని మరొకసారి వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఇచ్చిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. నీ పనిలో వాడబట్టడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరినగాక. మా నిధన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. రాజ్యంలో శక్తి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. తండ్రి అయినటువంటి ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము ఈ పునరుద్ధరణంలో కూడా ఆరాధించిన ప్రియ బిడ్డలకు, వారి కుటుంబాలకు ప్రభు రాకడ పర్యంతము సదా దీవుని ఆశీర్వాదము, ఆనందము, సంతోషము, సకల సమృద్ధి నా ప్రభు అనుగ్రహించిన గాక. ఆమెన్. యేసు రక్తమే జయం. ప్రభునేసు రక్తమే జయం. ప్రభునేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. 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 అందరికీ వందనాలండి.